precise velocity needed to achieve its planned 450 by 450 kilometers circular low Earth orbit at a 60-degree inclination. భారతదేశపు మొట్టమొదటి ఏరోస్పేస్ ప్రైవేట్ సంస్థ రాకెట్ సంస్థ శ్రీహరికోట నుంచి విజయవంతంగా విక్రమ్-1 లాంచ్ చేసింది. కొంత ఆలస్యమైనా కానీ అనుకున్నట్టుగా 12 గంటల 5 నిమిషాలకు విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 4 స్టేజీలు పూర్తి చేసుకుంది. అంతరిక్షంలోకి విక్రమ్-1 అడుగుపెట్టింది. నింగిని చీల్చుకుంటూ నిప్పులు కక్కుతూ విక్రమ్-1 ఆకాశ బాటన ప్రయాణం చేస్తోంది. సో ఒక ప్రైవేట్ రంగంలో వాస్తవానికి మొట్టమొదటి ప్రయాణం అనే చెప్పాలి, మొట్టమొదటి ప్రయోగం అనే చెప్పాలి. సో ఈ ప్రయోగం విజయవంతం కావడం భారతదేశ ప్రైవేట్ రంగానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అంశం అని చెప్పాలి. సుందర్ గారు ఉన్నారు మనతో పాటు. సుందర్ గారు మొత్తానికి విజయవంతంగా నింగిలోకి అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. సో ఇది రియలీ ఇట్స్ ఏ గుడ్ న్యూస్. నిజానికి చాలా టెన్షన్ వాతావరణం ఉండే మొదటిసారి, అది కొంచెం సాంకేతికంగా ఆగిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. ఇది ఏంటంటే ఒక భౌగోళిక అంశంలో కొన్ని మైల్ స్టోన్స్ వస్తాయండి. అవును. సో దాని మీద ఏంటంటే సోషల్ కాన్ఫిడెన్స్ అంటే సోషల్ దీని మీద రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఇప్పటి వరకు కూడా మనకి థర్డ్ పార్టీ ఇవి శాటిలైట్స్ వెళ్ళినాయి కానీ డైరెక్ట్ రాకెట్ అనేది ఇంతవరకు ఎగరలేదు. అవును. సో ఇప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీగా విక్రమ్-1 అనే దాన్ని లాంచ్ చేయటం అనేది ఒక గొప్ప విశేషం. 2 సమాజానికి కూడా ఇంకా ఎన్నో టెక్నాలజీస్ కావాలి. టెక్నాలజీస్ మీన్స్ అంటే మనకి ఎన్నో ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎల్నినో అనే ఒక అంశం వర్షాభారమైన ఇబ్బంది పరిస్థితులను మనకు సృష్టిస్తా ఉంది. దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ అని మనం తరచూ తీసుకుంటా ఉంటే మనకేం తెలియట్లేదు. పోనీ మన పూర్వీకులు ఒక 70-80 ఏళ్ళు బతుకున్నారు కదా, వాళ్ళని ఎవరినన్నా అడిగి తెలుసుకుందామా అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు పాపం. సో ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇస్రో లాంటి సంస్థల ద్వారా కొన్ని సంవత్సరాల యొక్క డేటా అంతా కూడా బ్యాకప్ డేటా ఉండిపోతుంది. ఎల్నినో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఇస్రో ఫస్ట్ రాకెట్ లాంచ్ అయిన దగ్గర నుంచి చెప్పగలుగుతుంది. అదే నాసా రిలీజ్ చేసిన ఫస్ట్ రాకెట్ దగ్గర నుంచి కూడా చెప్పగలుగుతుంది. అప్పటి నుంచి మనకి డేటా అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా మనకు అంతా డేటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏంటి ఉన్నాయి అనేది ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఏదైతే ఈ కాన్ఫిడెంట్ డేటా అనేది మనకి లేకపోతుందో ప్రతి విషయంలో కూడా మనం అనేక రకాలైన రాంగ్ డిసిషన్స్, రాంగ్ అంటే ఫెయిల్యూర్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రకృతికి సంబంధించిన అంశాల్లో పంచభూతాలని వీటన్నిటిని సెట్ చేయటంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ రాకెట్ ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే వీటికి సంబంధించినంత గొప్ప టెక్నాలజీ ఇంకా వేరే ఏ శాస్త్రంలోనూ మనకు అందుబాటులో దొరకదు. అన్ని రంగాల్ని ఒక వ్యవసాయ దీంట్లో సార్ ఈ రోజు ఇందాక మనం లాంచ్ అయ్యేటప్పుడు స్క్రీన్ మీద చూస్తే గనక గతంలో చూసిన దానికి భిన్నంగా ఉన్నారు. అక్కడ మొత్తం యువతరే ఉన్నారు, అంత యంగ్స్టర్స్ ఉన్నారు. నాకు తెలిసి బిలో 30 లోపే కనిపిస్తున్నారు. గతంలో చూసిన దానికి చాలా భిన్నంగా కనిపిస్తున్నారు, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. ఒక యువతరం సాధిస్తుంది అనడానికి ఒక నిదర్శనం కనిపిస్తుంది. అంటే పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు విక్రమ్-1 గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గనక ఈ మెటీరియల్ ని మనం ఎట్లా చూడొచ్చు? గతంలో ఉక్కుతో తయారయ్యేటువంటి రాకెట్లను మనం చూసాం. సో వాటికి ఇంధనం ఎక్కువగా, ఫ్యూయల్ ఎక్కువగా ఉపయోగపడేది. బట్ ఈ విషయానికి వస్తే ఎలాంటి కంపోజిట్స్తో దీన్ని తయారు చేయడం జరిగింది. సో చాలా తేలికపాటి బరువుతో దీన్ని తయారు చేశారన్నది కూడా ఒకటి ప్రధానంగా ఉన్నది అంశం. కార్బన్ ఫైబర్ అనే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చి కూడా సుమారు ఒక 10-12 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. కాకపోతే హై క్వాలిటీ ఉందా లేదా అనేది టెస్టెడ్ సాంకేతికత అనేది మనకి పూర్తిగా టెస్టిమోనియల్స్ లేవు. సో దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా తీసుకొని కొన్ని హైడ్రోజన్ ఎక్స్ప్లోజర్స్ లేకపోతే హీలియం ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటి కొన్ని ఎక్స్ప్లోజివ్స్ చేస్తున్నప్పుడు వాటిల్లో భాగంగా ఈ కార్బన్ ఫైబర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తెలిసింది. ఇది స్టీల్ తో గనక పోల్చినట్టయితే ఒక 50 times నుంచి 100 times వరకు, అంటే మనం ఎంత కావాలంటే అంత టెన్షనరీ మెయింటైన్ చేయొచ్చు బికాస్ ఆఫ్ అంటే మేకింగ్ నానో లేయర్ ఆఫ్ కార్బన్ పార్టికులేట్ మ్యాటర్ అనమాట. ఈ ఫైబర్ పార్టికల్స్ ని ఎన్ని లేయర్స్ గా మనం పెట్టుకోగలిగితే అంత స్ట్రెంత్ మనకి అభివృద్ధి చెందుతుంది. అంటే ఇట్ ఈస్ బికమ్స్ టు ద 150 times ఆఫ్ ద స్టీల్ కూడా చేయొచ్చు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే వెహికల్ యొక్క లోడ్ తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక విమానం గురించో లేకపోతే ఇంకొక దాని ఏదో ఒక అంటే సమ్ రాకెట్ గురించో మనం మాట్లాడుకుంటాం.
ఉండకపోవచ్చు. మేబీ ఒక రాకెట్‌ని మనం పంపించేటప్పుడు ఒక 200 కేజీలు లేకపోతే 2000 200 టన్నులు, 2000 టన్నులు ఇలా మనం పేలోడ్‌లు మనము మాట్లాడుతా ఉంటాం. సో, ఎన్ని టన్నులు ఎంత పెద్ద రాకెట్ పెట్టినా గానీ దాంట్లో పేలోడింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువుంది. మహా హ్మ్. ఉంటే ఒక 5,000, 7,000, 10,000, 11,500 కేజీలు మాత్రమే ఉంది. హ్మ్. సో, ఈ ఈ పేలోడ్ అనే దాన్ని మనం గనక పెంచుకోగలిగితే శాస్త్ర నిపుణత 100 రాకెట్లతో అవసరం లేదు. 1, 2 రాకెట్లు సరిపోతాయి సంవత్సరానికి. హ్మ్. లేదా మహా అయితే ఒక 10 రాకెట్లు సరిపోతాయి. సో, హ్మ్. ఇలాంటి విధానం మనకి శాస్త్రీయ అంటే ఇంకా నిపుణత ఇంకా పెంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దాంట్లో ఇది ఒక చిన్న మైల్‌స్టోన్, ఫస్ట్ మైల్‌స్టోన్ అని సో కూడా ఇప్పుడు చెప్పొచ్చు. ఈ ఈరోజు 'విక్రమ్-1' సార్ సాధించింది. ఆల్మోస్ట్ ఒక 3 టన్స్ వరకు తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉన్న రాకెట్ అనుకోవచ్చు కదా? యెస్. ఈరోజు హ్మ్. 2.5 వెళ్ళింది. హ్మ్. సో, అప్ టు 3 వరకు కూడా ఇట్ ఈస్ క్యారింగ్ కెపాసిటీ ఉంది. హ్మ్. సో, దీన్ని ఏం చేశారు ఇప్పుడు ఏదైతే ఈ కార్బన్ ఫైబర్ తోటి ఉన్న ట్యాంక్స్‌ని ఏదైతే పెట్టారో వీటితోటి పెట్టారు. దీంతో పాటు ఏమైతుందంటే వెహికల్ వెయిట్ తగ్గిపోయింది. ఎప్పుడైతే వెహికల్ వెయిట్ తగ్గిపోతే ఇంజిన్స్ చిన్నయి అవుతాయి. థ్రస్టర్స్ కూడా చిన్నయి అంటే దానికి సంబంధించిన కెపాసిటీ పేలోడ్‌కి సంబంధించిన కెపాసిటీ ఇంజిన్స్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తాము. తక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. అదేవిధంగా తక్కువ పొల్యూషన్ కూడా జనరేట్ అవుతోంది. ఇది చాలా పెద్ద నోటబుల్ గ్లోబల్ పాయింట్ అండి. అవును. పొల్యూషన్ జనరేషన్ ఇది ఈరోజు మనకి తక్కువ అనిపిస్తుంది గానీ, ఈరోజు మనం అనుభవిస్తున్న ఎల్‌నినో వ్యవస్థ అంతా కూడా మన ఎగ్జిస్టింగ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వాడిన కార్బన్ ఉద్గారాలన్నీ కూడా గాలిని, భూమిని, ఆకాశాన్ని, నీటిని అన్నిటిని పంచభూతాల్ని కలుషితం చేసి, దాని ద్వారా ఇక్కడ ఉండే సమాజాన్ని యొక్క అభ్యున్నతిని మొత్తాన్ని కూడా తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. అవును. ఈ ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా కుంటుపడటానికి కారణం కాలుష్యం అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. నిన్న మనకి హ్మ్. హైడ్రోజన్ ట్రైన్ లాంచింగ్ అయిన విధానం కూడా దానిలో భాగమే. సో, భవిష్యత్ ప్రణాళిక అంతా కూడా ఎటువంటి ఎనర్జీ కావాలి అంటే కార్బన్ ఉద్గారాలు గాని, ఎటువంటి ఎలిమినేషన్ చేయని టాక్సినైజ్డ్ గ్యాసెస్ రిలీజ్ చేయని కా కాలుష్యం కారకాలు లేని పొల్యూషన్ లేని ఇది ఇవ్వాలి మనకి. ఆహ్, సారీ ఫ్యూయల్ కావాలి. హలో! సార్ వినిపిస్తోంది. వినిపిస్తోంది. సారీ అండి. కాల్ ఏదో మీకేదో వచ్చింది. కాల్ వచ్చినట్టుంది. సో, ఆ! అలాంటి ఫ్యూయల్ కావాలి మనకి. హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్ రంగంలో అలాంటి ఫ్యూయల్ ఈ రోజు వరకు కూడా మనకు అందుబాటులో లేదు. ఇది పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు మనం రాకెట్‌కి పంపించింది కూడా ఓజోనేషన్ ప్రాసెస్‌లో ఇది కూడా ఒక నష్టమే. రాకెట్ అక్కడి దాకా వెళ్లి పొల్యూషన్ రిలీజ్ చేస్తే ఓజోన్ లేయర్ అనేది థిన్నింగ్ తగ్గిపోతుంది. ఓజోన్ లేయర్ ఒక కొన్ని వందల కిలోమీటర్ల థిక్‌నెస్ ఉండింది ఒకప్పుడు మనం పుట్టక ముందల మన తాతలు ముత్తాతలు లేకపోతే ఈ యుగం స్టార్ట్ అయినప్పుడు గనక అవును. మనం అవును. ఏదైనా లెక్కేసుకుంటే అది చాలా పెద్ద లేయర్‌లో ఉండిద్ది. ఇప్పుడు దాని ఫంక్షనింగ్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయిపోతా ఉంది. డ్యూ టు ద పొల్యూషన్. ఈ పొల్యూషన్. అవును. రేడియేషన్ హ్మ్. అట్మాస్ఫియరిక్ రేడియేషన్ వల్ల. ఇలాంటివి ఎన్నో టెక్నికల్ అంశాలున్నాయండి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవటానికి రాబోయే యువత వీటిని గనక తీసుకొని వీటి మీద గొప్ప విషయాల్ని విశదీకరించుకుంటూ రీసెర్చ్ అనాలిసిస్ బేస్‌లో పర్ఫెక్ట్‌గా గనక వెళ్ళగలిగితే ప్రపంచానికి ఈ యువత అనేది ఒక ఆణిముత్యంగా తయారవ్వాలి. రాబోయే తరం కూడా ఈ యొక్క విషయాలతో పట్ల ఎక్కువ మక్కువగా అంటే పేరెంట్స్ కూడా దానికి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. సార్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇందులో